కృష్ణా జిల్లాలోని తొలిసారిగా బైండ్ ఓవర్ అమలులో ఉండగానే మరో కేసులో చిక్కుకున్న నిందితుడిని పోలీసులు జైలుకు తరలించారు. నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని గుడివాడ పోలీసులు హెచ్చరిస్తున్నారు. గుడివాడలో జరిగిన ఈ ఘటనపై మా ప్రతినిధి అందిస్తున్న పూర్తి వివరాలు చూద్దాం. కృష్ణా జిల్లా గుడివాడలో బైండ్ ఓవర్ నిబంధనలు ఉల్లంఘించిన నిందితుడిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. బాంబే కాలనీకి చెందిన గొల్లపల్లి పోతురాజు అనే వ్యక్తి గతంలో పలుమార్లు నేరాల్లో పాల్గొన్న నేపథ్యంలో ఏడాది పాటు బైండ్ ఓవర్ చేసి 2 లక్షలు భద్రతా పూచీకత్తు అమలు చేశారు. అయితే పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా మరోసారి కేసులో నిందితుడిగా మారడంతో అధికారులు విచారణ చేపట్టారు. బైండ్ ఓవర్ నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించిన అనంతరం పూచీకత్తు మొత్తాన్ని చెల్లించలేకపోవడంతో నిందితుడిని అమలాపురం జైలుకు తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ గుడివాడ ఉప విభాగ పరిధిలోని ఇప్పటి వరకు 444 మంది నేరస్తులపై బైండ్ ఓవర్ చర్యలు తీసుకున్నామని తెలిపారు. బైండ్ ఓవర్లో ఉన్న వ్యక్తులు మళ్లీ నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు, భారీ జరిమానాలు, జైలు శిక్షలు తప్పవు అని హెచ్చరించారు. ప్రజా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండకూడదని పోలీసులు స్పష్టం చేశారు. ఉన్నారండి 650కి ఇప్పుడు 444 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళు కొంతమంది కొంతమంది ఆచూకీ లేదు, వాళ్ళు కూడా బైండ్ ఓవర్ చేస్తాం పట్టుకుని, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అదే అండి 2 years. అదే ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారు యొక్క అధికారాలు, అంటే ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అంటే తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు. ప్రస్తుతం చెత్త బిజినెస్ అంటే మామూలుగా వారు 1 year బైండ్ ఓవర్ చేస్తారనుకోండి, ఈ కాలంలో మళ్ళీ ఆడుకో గొడవలో ఇంకో కేసులో చిక్కున్నాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తాం. అప్పుడు డిపాజిట్ కట్టమంటారు, సెక్యూరిటీ డిపాజిట్ 2 lakhs. అది వాడు పే చేయలేకపోతే జైలుకి వెళ్ళిపోవడం. వారు రిమైండ్ రాసేస్తారు, జైల్లో తీసుకుంటారు. మళ్ళీ ఆడి కోర్టులో బెయిల్ వేసుకుని, రెగ్యులర్ కోర్టులో బెయిల్ వేసుకుంటే కానీ అప్పుడు అవుట్ అవ్వడం. ఇవన్నీ ఉన్నాయండి కొత్త న్యూ అమెండ్మెంట్స్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్కున్న పవర్స్ అండి. ఇలాగ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించేటట్టుగా ప్రవర్తించిన వాళ్ళు ఎవరిని కూడా ఉపేక్షించాం. వాళ్ళు చెడు ప్రవర్తన హిస్టరీ షీట్, రౌడీ షీటు, కేడీ షీటు, సస్పెక్ట్ షీట్ ఉన్న వాళ్ళే కాకుండా వాళ్ళందరూ ఈ కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. బైండ్ ఓవర్ కాల పరిమితిలో మళ్ళీ ఉల్లంఘన చేస్తే మళ్ళా వాళ్ళే ఇలాగ జైలు పంపించడం జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ వారికి కొన్ని విశేషాధికారాలతో వాళ్ళు జైలుకి పంపిస్తూ ఉంటారు. అందువల్ల ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఎవరినో ఉపేక్షించడం. కృష్ణా జిల్లా ఎస్పీ గారు శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు ఆదేశాల ప్రకారం వారి యొక్క వినూత్నమైన ఏదైనా కొత్త న్యూ మెథడ్స్ ఉపయోగించి ఈ నేరాలు తగ్గించడం, ఈ గాంజా ఇలాంటివి లేకుండా చేయడం, ప్రజలకి స్త్రీ మీద జరిగే అఘాయిత్యాలు తగ్గించడం, ఇవన్నీ చేయడం కొరకు ఇవన్నీ చేస్తున్నాం. వీటి మీద ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు ఎప్పుడు చెప్పినా మేము కూడా యాక్షన్ తీసుకుంటాం. గాంజా మీద వెరీ వెరీ సీరియస్గా ఉన్నామండి. ఇది ఎలాంటి అన్సోషల్ ఎలిమెంట్ ఉన్నా ఎవరిని ఉపేక్షించేది లేదు, ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు.